ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. గ్రూప్ దశలో ముందుగా బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టు పాకిస్తాన్ పనిపట్టింది. ఆ తర్వాత న్యూజిలాండ్కు షాక్ ఇచ్చింది. సెమీస్లో బలమైన ఆస్ట్రేలియాను కంగు తినిపించింది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచింది. రోహిత్ సేన అన్స్టాపబుల్ అనుకునేలా రాణించింది. ఇంకొక మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు ఛాంపియన్గా నిలుస్తుంది. ఫైనల్లో ఒత్తిడిని తట్టుకుంటే టీమిండియాకు తిరిగే ఉండదు. అందుకే జైత్రయాత్రను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత వన్డే వరల్డ్ కప్ లో మాదిరిగా కాకుండా ఈసారి ఛాంపియన్ గా నిలవాలని అనుకుంటున్నారు. గత టీ20 వరల్డ్ కప్ ను గుర్తు చేసుకుని టైటిల్ పోరులో చెలరేగిపోవాలని కోరుకుంటున్నారు. అయితే రెండు జట్లు సాలిడ్ గా ఉండడంతో ఫైనల్లో హోరాహోరీ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ మ్యాచ్లతో పాటు సెమీస్ను దుబాయ్లోనే భారత జట్టు ఆడింది. ఇప్పుడు ఫైనల్ను కూడా దుబాయ్లోనే ఆడబోతోంది. సెక్యూరిటీ కారణాలతో పాకిస్తాన్కు టీమిండియా వెళ్లలేదు. దీంతో దుబాయ్లోనే భారత మ్యాచ్లు జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో సవాళ్లను అధిగమిస్తూ ప్రస్తుతం ఫైనల్ మెట్టు మీద టీమిండియా ఉంది. ఇప్పటివరకు దుబాయ్ పిచ్ టీమిండియాకు లక్కీ గ్రౌండ్ గా కనిపిస్తోంది. ఓ రకంగా హోమ్ గ్రౌండ్ గా మారిపోయిందనే చర్చ ఉంది. అందుకు తగినట్టే రికార్డులు ఉన్నాయి. దుబాయ్లో ఆడిన ఒక్క వన్డేలో కూడా భారత జట్టు ఓడిపోలేదు. ఆడిన 10 మ్యాచ్ల్లో 9 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం టై అయింది. 2018లో ఆసియా కప్ టోర్నీలో ఆఫ్ఘాన్తో మ్యాచ్ టైగా ముగిసింది. దుబాయ్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ను టీమిండియా 3 సార్లు ఓడించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్ పై ఒక్కో మ్యాచ్లో గెలిచింది. దుబాయ్లో పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటున్నాయి. పిచ్ పరిస్థితులను భారత బౌలర్లు పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటున్నారు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి దెబ్బకు ప్రత్యర్థులు విలవిల్లాడిపోతున్నారు. భారత స్పిన్ అస్త్రాల ముందు తేలిపోతున్నారు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్స్ ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. దీంతో టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతోంది. అయితే బ్యాటర్స్ బాధ్యత తీసుకుని ఆడుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ లో డెప్త్ కనిపిస్తోంది. 8వ నెంబర్ బ్యాటర్ వరకు పరుగులు సాధించేందుకు పోటీ పడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ టీమిండియా తిరుగులేని పొజిషన్లో కనిపిస్తోంది. అందుకే న్యూజిలాండ్ పై 249 పరుగుల స్కోర్ను కాపాడుకోగలిగింది. ఆస్ట్రేలియాపై 265 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. అదే జోరు కొనసాగిస్తే టైటిల్ పోరులో భారత్ పంజా విసరడం ఖాయం.